వెల్కమ్ టు ఐ న్యూస్. కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు పనికిరాని ప్రయత్నంగా మారడానికి నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ అధికారులదే బాధ్యత అని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు నిర్ణయానికి వచ్చారు. డిజైన్లలో అన్ని లోపాలుంటే ఏం చేస్తున్నారని తెలంగాణ ఇంజనీరింగ్ అధికారులపై కేంద్ర బృందం సభ్యులు మండిపడ్డారు. రాజకీయ నాయకులు చెప్పిందల్లా వినడమేనా మీ పని? మీరు సొంతంగా ఆలోచించారా అని అక్షింతలు వేశారు. ఒక్కొక్క తప్పును ఎత్తి చూపి దానికి బాధ్యులైన అధికారులను గుర్తించి మరీ నిలదీశారు. కేంద్రం ఇచ్చే నివేదికలో అధికారుల తప్పులపై కూడా ప్రత్యేక పేజీలుంటాయని తెలిసింది. 2 రోజుల పాటు ఫీల్డ్ విజిట్ చేసిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం 3వ రోజు జలసౌధాలో కాళేశ్వరం ప్రాజెక్టుపై అధికారులతో సమీక్ష నిర్వహించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు కేంద్ర జల సంఘం మాజీ అధ్యక్షుడు చంద్రశేఖర్ అయ్యర్ నాయకత్వంలోని బృందం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను క్షుణ్ణంగా పరిశీలించి వచ్చింది. కుంగిన మేడిగడ్డ బ్యారేజీలోని 45, 46, 47, 48, 49, 30 నంబర్ల పిల్లర్లను క్షుణ్ణంగా పరిశీలించారు. బ్యారేజీలలో సీపేజీలు, లీకేజీలు ఏర్పడిన ప్రాంతాలను తనిఖీ చేశారు. పిల్లర్ల కింద ఉన్న బేస్ సమర్థతను పరీక్షించారు. ఫీల్డ్లో వారు పరిశీలించిన అంశాలపై జలసౌధాలో కాళేశ్వరం ప్రాజెక్టు పనులను పర్యవేక్షించిన ఇంజనీరింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జాతో పాటు ఈ స్థాయి అధికారి వరకు హాజరయ్యారు. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు పనులు పర్యవేక్షించిన రిటైర్డ్ అధికారులను కూడా పిలిచారు. బ్యారేజీలను తనిఖీ చేసిన సందర్భంగా తమ దృష్టికి వచ్చిన అంశాలను అధికారుల ముందు పెట్టి ప్రశ్నించారు. బ్యారేజీలు కట్టిన కొద్ది రోజులకే పిల్లర్లు ఎందుకు కుంగిపోయాయి? సీపేజీలు ఎందుకు ఏర్పడ్డాయి? లీకేజీలు ఎందుకు వస్తున్నాయి? లెక్కకు మించిన పగుళ్లు ఎందుకు వచ్చాయి? తదితర విషయాలను అధికారులు ప్రధానంగా దృష్టి పెట్టారు. బ్యారేజీల నిర్మాణానికి స్థలాన్ని ఏ ప్రాతిపాదికన ఎంపిక చేశారు? అందుకోసం ఏమైనా ఇన్వెస్టిగేషన్ చేశారా? అక్కడ ఉపరితలాన్ని, భూగర్భాన్ని పరిశీలించారా? హైడ్రాలజీ డిపార్ట్మెంట్ సలహా తీసుకున్నారా? వారు ఏం నివేదిక ఇచ్చారు? మోడల్ స్టడీస్ ఏమైనా చేశారా? గతంలో ఇలాంటి ప్రాజెక్టులు నిర్మించిన చోటకి వెళ్లి అక్కడి అనుభవాలు తెలుసుకున్నారా? డిజైన్లు ఎవరు రూపొందించారు? వాటిని ఎవరు ఆమోదించారు? ఏ ప్రాతిపదికన ఆమోదించారు? అందులో లోపాలను ఎందుకు గుర్తించలేదు? క్వాలిటీ కంట్రోల్ విభాగం ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహించిందా? అవి ఇచ్చిన నివేదికల్లో చెప్పిన విషయాలను పట్టించుకున్నారా? మేడిగడ్డ వద్ద నీటిని పంపింగ్ చేయడం ప్రారంభించినప్పటి నుంచి 3 బ్యారేజీలలో లోటుపాట్లు బయటపెడితే ఎందుకు పట్టించుకోలేదు? నిపుణులు సలహాలు ఎందుకు తీసుకోలేదు? డ్యామ్ సేఫ్టీ అథారిటీని ఎందుకు సంప్రదించలేదు? ఆపరేషన్ మెయింటెనెన్స్ ఎందుకు అంత అధ్వానంగా ఉంది అనే ప్రశ్నలు సంధించినట్లు సమాచారం. ఏ తప్పుకు ఎవరు బాధ్యులు అనే లెక్క కూడా తీసినట్లు తెలిసింది. మేడిగడ్డ బ్యారేజీ కుంగడానికి 2019 నుంచి లీకేజీలు రావడానికి, సీపేజీలు ఏర్పడడానికి మొత్తం అధికారుల పర్యవేక్షణ లోపం, నిర్లక్ష్యమే కారణమని కేంద్ర బృందం నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. అయితే అప్పుడున్న సీనియర్ అధికారుల ఆదేశాలను మాత్రమే తాము పాటించామని అధికారులు వివరణ ఇచ్చినట్లు తెలిసింది. రాజకీయ కారణాలతో ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లు చేయడానికి ఇంతమంది ఇంజనీర్లు ఎందుకు అని ఎన్డీఎస్ఏ అధికారులు నిలదీసినట్లు సమాచారం. సమావేశం మొత్తం వాడివేడిగా జరిగినట్లు తెలిసింది. మొత్తంగా గత ప్రభుత్వం అధికారులను ఒత్తిడికి గురిచేసి మొత్తం ప్రాజెక్టును హడావిడిగా నిర్మించిందని, ఎలాంటి నాణ్యతా ప్రమాణాలు పాటించలేదని తమ పరిశీలనలో వెల్లడయ్యిందని కేంద్ర బృందం అధికారులు చెప్పారు. క్షేత్ర పర్యటన, అధికారుల సమీక్ష తర్వాత తమ దృష్టికి వచ్చిన అంశాలను త్వరలోనే ప్రభుత్వానికి నివేదించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును మొదటి నుంచి పర్యవేక్షించిన కొంతమంది సీనియర్ ఇంజనీర్లు ఈ సమావేశానికి డుమ్మా కొట్టారు. వారు ఎందుకు రాలేదని కూడా కేంద్ర బృందం ప్రశ్నించింది. వారిని ఢిల్లీకి పిలిపించి ప్రశ్నించడంతో పాటు ప్రత్యామ్నాయ పద్ధతులు కూడా తమకు ఉంటాయని అధికారులు చెప్పారు.